దేవీకృత తత్వోపదేశం శక్తి ప్రధానం. చతుర్ముఖ. నాకు నా పురుషుడికి భేదం లేదు, ఎప్పుడూ ఏకత్వమే. అతడే నేను, నేనే అతడు. భేదం మతి విభ్రమం. మా మధ్య ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడు నిస్సంశయంగా సంసార విముక్తుడు. బ్రహ్మం ఎప్పుడూ ఏకమే, అద్వితీయమే. ఏకమే వాద్వితీయం బ్రహ్మ, సందేహం లేదు. కానీ సృజన సమయంలో ద్వైత భావాన్ని పొందుతుంది. ఒకటి ద్వీపం ఉపాధియోగం వల్ల రెండు అయినట్టు, నీడయే అద్దంలో పడి ప్రతిబింబమైనట్టు మేము ద్విధత్వం పొందుతుంటాము. అజ. ఉత్పత్తి కాలంలో సృష్టి కోసం భిన్నత్వం సంభవిస్తుంది. అలా ద్వైవిధ్యం ఉన్నప్పటికీ అది దృశ్య విభేదమే. ఉపసంహార సమయంలో నేను స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు, క్లీబాన్ని కాదు. స్వర్గస్థితిలోనే ఈ విభేదం, అది కూడా బుద్ధి కల్పితం. మరొక రహస్యం చెబుతున్నాను. ఈ సృష్టిలో నేను కానిది ఏమీ లేదు. బుద్ధి, శ్రీ, ధృతి, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, ఆకలి, కోరిక, ఓర్పు, కాంతి, శాంతి, దప్పిక, నిద్ర, మెలకువ, జర, యవ్వనం, విద్య, అవిద్య, స్పృహ, వాంఛ, శక్తి, అశక్తి, వస, మజ్జ, చర్మం, వృష్టి, వాకు, అనృతం, ఋతం, పరామధ్య మాపస్యతైలు, వివిధ నాడీ మండలం అన్నీ నేనే. నేను కానిది ఏదైనా ఉందా? ఆలోచించి చెప్పు. సర్వమే వాహం. ఈ నిశ్చయం తెలుసుకో. అందుకే ఈ సృష్టిలో నాది వితత స్వరూపం. దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేను ఉంటాను. శక్తి రూపంలో ఉంటాను. పరాక్రమం చూపిస్తాను. గౌరీ, బ్రహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌబేరి, నారసింహ, వాసవి అని రూపాలు, అన్ని నామాలు నావే. అందరిలోనూ నేనే ఉండి అందరినీ నిమిత్త మాతృణ్ణి చేసి ఆయా కార్యాలు నేనే నిర్వహిస్తుంటాను. నీళ్లలోని చల్లదనం, అగ్నిలోని వెచ్చదనం, సూర్యుడిలోని జ్యోతిస్సు, చంద్రుడిలోని మంచు నేనే. అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను. నేను లేనిదే ఏది స్పందించదు. శంకరుడైనా సరే నేను వదిలేస్తే రాక్షసుల్ని సంహరించలేడు. దుర్బలుడైపోతాడు. లోకంలో దుర్బలుడికి పర్యాయపదం ఏమిటి? శక్తిహీనుడు అనే కదా. రుద్రహీనుడు, విష్ణుహీనుడు అని ఎవరైనా అంటారా? శక్తిహీనుడు అని మాత్రమే అంటారు. నువ్వైనా శక్తియుక్తుడవైనందువల్లనే జగసృష్టి చేయగలుగుతున్నావు. విష్ణువు అంతే. ఇంద్రాది దిక్పాలకులు అంతే. పంచభూతాలు, సూర్యచంద్రుడు అంతే. ఈ భూమి సమస్తాన్ని మోస్తుందంటే శక్తియే కారణం. నేను లేనినాడు అశక్తురాలవుతుంది. చిన్న పరమాణువును కూడా మొయ్యలేదు. ఆదిశేషుడు, అష్టదిగ్గజాలు అంతే. నేను తలుచుకుంటే సృష్టిలో ఉన్న నీరంతా త్రాగేయగలను. సూర్యుని దాచేయగలను. వాయువును స్తంభింపజేయగలను. కమలజ. నా తత్వం విచిత్రంగా ఉంటుంది. ప్రాగభావ ప్రధ్వంసాభువాది స్థితులకు అతీతం. మృత్పిండ కాపలాదులలో ఘటాభావంలాగా జగదభావం ఉంది గాని శక్తిభావం లేదు, ఉండదు. ఇక్కడ అంతా జలమయం, పృథ్వీ లేదు. సృష్టి ఎలా చేయను అని కదా అడిగావు. స్థూలాకారంలో పృథ్వీ లేదు అంటే పరమాణువుగా ఉందని తెలుసుకో. పృథ్వీ వ్యభవం పరమాన్వభవం కాదు. శాశ్వతం, క్షణికం, శూన్యం, నిత్యం, అనిత్యం, సకర్తకం, అహంకారం అని 7 విభేదాలు ఉన్నాయి. విరించి నీకు మహాత్వత్వం ఇస్తున్నా, స్వీకరించు. దాని నుంచి అహంకారం ఉద్భవిస్తుంది. అహంకారం నుంచి యథాపూర్వకంగా భూత సృష్టి కావించు. పద్మసంభవ. నీకు ఒక శక్తిని ఇస్తున్నాను, స్వీకరించు. ఇదిగో చూడు. అందాల రాశి, శ్వేతాంబరధారిణి, చారుహాసిని, దివ్య భూషణ భూషిత, పేరు మహాసరస్వతి, రజోగుణవతి. నీకు క్రీడార్థంగా నిత్య సహచారిణిగా ఉంటుంది. ఈమె నీ విభూతి. ఎప్పుడూ అవమానించకు సుమా. నీకు పూజ్యతమ, నీకు ఏకైక ప్రియ. ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు. బీజం నుంచి
చతుర్విధ సృష్టిని కావించు. కర్మలతో కలిసి జీవుల గుర్తులు కాలగర్భంలో ఉంటాయి. వాటిని అనుసరించి యథాపూర్వకంగా సృష్టిని ఉత్పాదించు. కాలకర్మ స్వభావాదులు కారణాలుగా చరాచర జగత్తు యథాపూర్వంగా ఉంటుంది. నీకు విష్ణుమూర్తి ఎల్లప్పుడూ మాననీయుడు, పూజనీయుడు, సత్వగుణ ప్రధానుడు కనుక మీ ఇద్దరికంటే అధికుడు. కష్టసాధ్యమైన పని చేయవలసి వచ్చినప్పుడల్లా ఇతడు అవతారం ఎత్తి దానవ సంహారం చేసి మీకు సహకరిస్తూ ఉంటాడు. శివుడు కూడా నీకు సహాయకుడిగా ఉంటాడు. వెళ్ళు, సకల దేవతలను సృష్టించు, సకల మానవులను సృష్టించు. యజ్ఞయాగాలను వారు నిర్వహిస్తారు, దేవతలను సంతృప్తిపరుస్తారు. అన్నింటా నా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, అందరికీ సంతృప్తి కలుగుతుంది. తమోగుణం విశిష్టుడి కదా అని శివుణ్ణి చిన్నచూపు చూడకు. అతడు మాననీయుడు, యజ్ఞాలలో ప్రత్యేకించి పూజనీయుడు. దేవతలకు రాక్షస భయం పెచ్చు పెరిగినప్పుడు నా శక్తులు వారాహి, వైష్ణవి, నారసింహ మొదలైన రూపాలలో ఆవిర్భవించి రాక్షస సంహారం చేస్తాయి. మంత్రాలలోకెల్లా ఉత్తమోత్తమ నవాక్షర మంత్రం. దాన్ని జపిస్తూ నిరంతరం మనసులో ధ్యానిస్తూ నీ పనులు నువ్వు నిర్వర్తించు. నిర్విఘ్నంగా జరుగుతాయి, సకల వాంఛలు తీరుతాయి. నారద నాకు ఇలా ఉపదేశించి ఆ జగన్మాత విష్ణుమూర్తితో సంభాషించింది. అతడికి మహాలక్ష్మిని బహుకరించింది. నిత్యాన్న పాయనిగా వక్షస్థలం మీద ధరించి గౌరవించమంది. ఇది నా శక్తి, క్రీడార్థంగా నీకు ఇస్తున్నాను, ఎప్పుడూ అవమానించకు అని హెచ్చరించింది. ఇది లక్ష్మీనారాయణ యోగం అని చెప్పింది. మీ ముగ్గురు మద్గుణ సంభవులు, అందరికీ మాన్యులు, పూజ్యులు అవుతారు. మీలో మీరు కలహించుకోకండి, అవిరోధకంగా వర్తించండి. మూడులు విభేదాలు కల్పిస్తారు, వాళ్ళే నరకానికి పోతారు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, అలాగే విరించి భేదం ఉంది అన్నవాడికి నరకమే గతి. విష్ణు మనకు గుణభేదం ఉంది, విను. నీకు అతి ముఖ్యమైన సత్వగుణం పరమాత్మ విచింతనకు అనుకూలిస్తుంది. రజస్థ మోగుణాలు నీలో అసలు ఉండకపోవు, అప్రధానంగా ఉంటాయి. లక్ష్మీదేవితో విరహాలు చేసేటప్పుడు రజోగుణం ప్రధానమవుతుంది. వాగ్బీజము, కామబీజము, మాయాబీజము అయిన ఒక దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. దీన్ని జపిస్తూ సుఖంగా జీవించు. నీకు మృత్యుభయం లేదు. నీ మీద కాలం ఏ ప్రభావము చూపించదు. నా విహారాన్ని ముగించి ఈ విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురు కూడా నాలో లీనమైపోతారు. నీకు ఉపదేశించిన మంత్రం ఉద్గీత సంయుక్తం, శుభప్రదం, మోక్షప్రదం. అనుక్షణం జపించు. వెళ్ళు, వైకుంఠం నిర్మించుకొని నివసించు. సనాతనినైన నన్ను ధ్యానిస్తూ స్వేచ్ఛగా విహరించు. నారద, త్రిగుణాత్మక ప్రకృతి ఆ మహాదేవి విష్ణుమూర్తితో సంభాషించి శివుడి వైపు తిరిగింది. అమృతోపరంగా మాట్లాడింది. హర, ఇదిగో గౌరీ, మనోహర, మహాకాళి, ఈమెను స్వీకరించు. కైలాస శిఖరం నివాసంగా చేసుకొని హాయిగా విహరించు. నీకు తమోగుణం ప్రధానంగా ఉంటుంది, సత్వ రజోగుణాలు ప్రధానంగా ఉంటాయి. రాక్షస వినాశనం చేసేటప్పుడు తమోగుణ రజోగుణ ప్రధానుడు అవుతావు. నన్ను ధ్యానిస్తూ యోగనిష్టలో కూర్చున్నప్పుడు సత్వగుణ ప్రధానుడివి అవుతావు. మొత్తం మీద మీ ముగ్గురివి 3 గుణాలు. సృష్టి స్థితి లయాలకు అవే కారణాలు. ఈ 3 గుణాలకు అతీతమైనది ఏది ఈ సృష్టిలో లేదు. కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ గణత్రయం ఉండి తీరుతుంది. నిర్గుణమైన వస్తువు సృష్టిలో కనపడదు, భూతకాలంలో లేదు, భవిష్యత్ కాలంలో ఉండదు. కంటికి కనపడేది ఏది నిర్గుణం కాదు. పరమాత్మ ఒక్కడే నిర్గుణుడు, అతడు కంటికి కనపడడు. శంకర, నేను మాత్రం సమయానుకూలంగా సగుణను నిర్గుణను అవుతుంటాను. ఎల్లవేళలా అహంకారం మాత్రమే నేను, ఎన్నడూ కార్యం మాత్రం కాను. కారణ రూపంలో సగుణను, పురుష సన్నిధిలో నిర్గుణను. అహంకారం మహత్తత్వం, శబ్దాదులు గుణాలు. కార్యకారణ రూపంలో అహర్నిశము సంసారం సాగుతూ ఉంటుంది. అహంకారమే నేను కనుక నేనే కారణం. అహంకారమే నాకు కార్యం.
అది త్రిగుణాత్మకం, అది మహత్తత్వం, అది బుద్ధి. దాని నుంచి తన్మాత్రల ఉత్పన్నమవుతాయి. పంచభూతాది సర్వసృష్టి సముద్భవానికి అవే కారణం. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మహాభూతాలు 5, మనస్సు 16. అది ఈ 16 కారణగుణం పరమాత్మ అనబడే ఆదిపురుషుడు కార్యము కాదు, కారణము కాదు. శంభు, ఇది సృష్టి రహస్యం. మీ ముగ్గురికి సంక్షేపం తెలియపరిచాను. ఇదిగో ఈ దివ్య విమానంలో బయలుదేరండి. మీ కార్యాలు నిర్వహించండి. విషమ పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు నన్ను స్మరించండి. స్మరణ మాత్రం చేతనే నేను మీకు దర్శనం అనుగ్రహిస్తాను. అలాగే సనాతనుడైన పరమాత్మను కూడా తలుచుకోండి. మా ఇద్దరిని తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది. నారద, ఆ జగదీశ్వరి ఇలా మా ముగ్గురికి 3 శక్తులను బహుకరించి వీడ్కోలు పలికింది. అక్కడి నుంచి కదిలి యువతలికి వచ్చేసరికి మళ్ళీ మాకు యథాపూర్వకంగా పురుష రూపాలు వచ్చేశాయి. ఆశ్చర్యంగా తనువును తడుముకొని చూసుకున్నాము. జగన్మాత ప్రభావాన్ని తలుచుకుంటూ దివ్య విమానం అధిరోహించాము. మరి ఇంకా ఆ సుధా సింధువు కానీ, ఆ శ్వేత ద్వీపం కానీ, ఆ మహాదేవి కానీ కనిపించలేదు. దేవేరులతో కలిసి మేము ముగ్గురము ఉన్న విమానం బయలుదేరింది. వెనుకటికి మధుకైటైబోలోను విష్ణుమూర్తి సంహరించిన మహాజలనిధి దగ్గరికి వచ్చింది. నా పద్మాసనం సన్నిధిలో నిలిచింది. బ్రహ్మదేవుడు ప్రసంగం ముగించాడు. నారదుడికి చాలా సందేహాలు తొలగడంతో పాటు కొత్త సందేహాలు కూడా చాలా పుట్టుకు వచ్చాయి. వినయంగా తండ్రిని ప్రశ్నించాడు. పితామహ, అవినాశి నిర్గుణుడు, అచ్యుతుడు, అవ్యయుడు అయిన ఆదిపురుషుణ్ణి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. దర్శనానుభవం పొందినవాడవు, వివరించి చెప్పు. త్రిగుణాత్మకమైన ఆదిపరాశక్తిని మీరు వీక్షించారు. నిర్గుణ స్వరూపాన్ని సగుణ రూపంలో ఎలా ఉంటుంది? ఆ పురుషుడు ఎలా ఉంటాడు? శ్వేత ద్వీపంలో నేననగా మిగతా మహర్షులనగా 1000 సంవత్సరాలుగా మళ్ళీ తపస్సులు చేస్తూనే ఉన్నాము. కానీ ఇంతవరకు పరమాత్మ దర్శనం మాకు లభించలేదు. మీకు సిద్ధించింది. ఎంతటి మహాభాగ్యం ఇది! పద్మసంభవం, దయచేసి నా సందేహం తీర్చు. నిర్గుణుడు ఎలా ఉంటారో వివరించు. చతుర్ముఖుడు 4 వైపులా చిరునవ్వులు చిందించాడు. వాత్సల్యం తొణికిసలాడే చూపులతో నారదుణ్ణి కౌగిలించుకున్నాడు. మృదులంగా బదులు పలికాడు.